మహాపరిషుద్ధుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభాభివందనాలు. ఒక సహోదరుడు కామెంట్ రూపంలో ఈ ప్రశ్న అడిగారు. చూడండి, చదవండి. దీనికి బైబిల్ గ్రంథంలో ఏ విధంగా జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసి దాని యొక్క సారాంశాన్ని తెలుసుకొని సత్య అసత్యాలు మనం గమనించడానికి ప్రయత్నించాలి. సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నను మనం ఒకసారి చదివి వినిపిస్తాను. చూడండి. మా స్నేహితులు అడుగుతున్నారు, నాకు కూడా ఉన్న ప్రశ్న, బైబిల్లో తండ్రితో లోతు కుమార్తెలు పాపం చేసినట్లుగా ఉంది. అలాంటప్పుడు మీ బైబిల్ పరిశుద్ధమైనది ఎలా అవుతుంది? ఆ దేవుడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. దీనికి సమాధానాన్ని దేవుని పరిశుద్ధ లేఖనాల్లోంచి మనం ఒకసారి గమనించుదాము, పరిశీలన చేద్దాము. ఆదికాండము 19వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను వారి యొక్క పాపమును బట్టి నాశనం చేయాలి అనుకుని వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతును, నీతిమంతుడైన లోతును తప్పించాలనే ఆలోచనతో అదే 19వ అధ్యాయము ఆదికాండము 13వ వచనం నుంచి కనుక మనం పరిశీలన చేస్తే, ఆయన లోతును తన భార్య బిడ్డలను తన తీసుకొని ఈ గ్రామం నుంచి, ఈ పట్టణం నుంచి బయటకు రమ్మని చెప్పినట్లుగా మనం చూస్తాం. వారు బయటకు వచ్చిన తర్వాత వారు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మనం గమనించినట్లయితే అదే అధ్యాయము ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడి, నేను చదువుతున్నాను చూడండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం మీద నివసించాను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించింది. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మా తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనం పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో సైనించి మన తండ్రి ఉన్న సంతానం కలుగు చేసుకుని రమ్మని చెప్పాను. ఇలాంటి సందర్భం ఆ కొనసాగింపుగా మనం చూస్తే, మొదటిగా అక్క ఆ పని చేసినట్లుగాను, తర్వాత ద్రాక్షారసం త్రాగించి లోతునకు ఆ చెల్లెలు ఆ పని చేసినట్లుగాను, వారిద్దరు కూడా తండ్రి వల్ల సంతానం పొందినట్లుగా బైబిల్ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉన్నాయి. అయితే సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నను మనం గమనించినట్లయితే, బైబిల్ ఎలా పరిశుద్ధమైందంటే, దేవుడు ఎప్పుడూ కూడా బైబిల్లో భక్తులు కానీ మనుషులు కానీ చేసినటువంటి లోపము, పాపము, తప్పును ఆయన కప్పిపుచ్చుకోలేదు. కాబట్టి బైబిల్ గ్రంథం పరిశుద్ధమైంది. ఎందుకనంటే ఆ పేతురు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది, దుర్మార్గుల కామవికారయుక్తమైనటువంటి నడవడి చేత బహుబాధపడినటువంటి నీతిమంతులకు లోతును దేవుడు తప్పించాడు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోతు నీతిమంతుడే, అతనికి ఏ పాపము కూడా తెలియదు. అలాగే ఈ పాపాన్ని చేయమని దేవుడు చెప్పలేదు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడే. దాన్ని దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా తెలియచేసింది. కాబట్టి దేవుని లేఖనాలు పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ పరిశుద్ధమైంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. ఇలాంటి సంఘటనలన్నీ కూడా బైబిల్లో ఎవరు తప్పు చేసినా దాన్ని దేవుడు దాచకుండా స్పష్టంగా ఎత్తి చూపించారు, వారి లోపాన్ని సరిచేసుకోమని. ఎందుకంటే మనం చదివిన ఈ 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం ఉంది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. దేవుడు ఎక్కడ కూడా వాటిని మరుగు చేయలేదు. కాబట్టి దేవుడు పాపం చేయలేదు, లోతు పాపం చేయలేదు. దేవుడు పరిశుద్ధుడే, లోతు నీతిమంతుడే. కానీ ఆ తప్పుని, ఆ పాపాన్ని చేసిన వారు లోతు కుమార్తెలు. కాబట్టి ఈ లోపము, ఈ తప్పు, ఈ పాపం అనేది లోతు కుమార్తెలు అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ గమనించినట్లయితే వారు తండ్రిని అడగలేదు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేశాడో, ఈ నాశనం చేసిన తర్వాత ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం అంతా దేవుడు అగ్ని గంధకాలను పడవేసి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆ ఆవముతో, బుగ్గితో, ధూళి దుమ్ముతో నిండిపోయింది. అనేక దినాలుగా మనం గమనించినట్లయితే అనేక దినాలుగా వారికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏమీ కనిపించలేదు. కాబట్టి వారు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇక ఈ భూమి మీద నరుడు అన్నవాడు ఎవరూ లేరు, సర్వలోక మర్యాద చొప్పున మనం పోవుటకు ఏ పురుషుడును, ఏ మానవుడు ఈ భూమి మీద బ్రతకలేదు అని వాళ్ళు ఆలోచించుకున్నారు. వాళ్ళ సొంత ఆలోచనది. ఒకవేళ తండ్రిని అడిగితే లోతుని అడిగుంటే ఆయన చెప్పేవాడేమో, ఈ 2 పట్టణాలే దేవుడు నాశనం చేస్తామన్నాడు, ఆ 2 పట్టణాలే చేశాడు, లోకమంతా మిగిలే ఉంది, మీరేమీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేవాడు. పోనీ తండ్రిని అడగలేదు ముసలివాడు, కానీ దేవుడిని అయినా ప్రార్థన చేసి అడుగుంటే దేవుడు కూడా స్పష్టంగా చెప్పేవాడు. కానీ దేవుడిని అడగలేదు, తండ్రిని అడగలేదు, కానీ వారు తమ సొంత నిర్ణయాలు చేసుకున్నారు. ఒకవేళ ఈ సందర్భం మనకు ఎలా అర్థమవుతుందంటే, అదే అధ్యాయంలో 19వ అధ్యాయంలో ఆదికాండంలోనే 27 నుంచి కనుక మనం పరిశీలన చేస్తే, తెల్లవారినప్పుడంట ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క ప్రాంతాన్ని అంతటిని చూడడానికి వచ్చాడు. ఆ మైదానం అంతా చూసేటప్పుడు ఎలా ఉందంటే, ఆ మైదానం అంతా చూడగా ఆ ప్రదేశపు పొగ ఆవం వలె పైకి పొగ వలె లేచి చూడెను.
ఆ ప్రదేశపు ఒక ఆవం వలె లేచుచుండెను. సో కాబట్టి చుట్టుపక్కల పొగ మంచు లేస్తా ఉంది, చుట్టుపక్కల బుగ్గి ధూళి దుమ్ము అంతా ఉంది. కాబట్టి అనేక దినాలుగా వారు ఆ కొండ గుహల్లో ఉన్నప్పుడు అసలు లోకమంతా దేవుడు నాశనం చేసేసాడు. సర్వలోక మర్యాద చొప్పున మనం వెళ్ళటానికి, పెళ్లి చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి ఎవరు లేరని తమ సొంత ఆలోచన చేసుకున్నారు. కాబట్టి ఈ రోజుల్లో యవనస్తులుగా కానీ దేవుని పిల్లలు కానీ మనం ఒకటి తల్లిదండ్రులను అడగాలి, తెలుసుకోవాలి, లేదంటే దేవుడిని అడగాలి. అంతేగాని మనం సొంత నిర్ణయాలు చేస్తే ఇలాంటి పొరపాట్లు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ సందర్భాన్ని ఆలోచన చేయాలి. దేవుడు పాపం చేయలేదు, దేవుడు పాపం చేయమని చెప్పలేదు కనుక దేవుడు పరిశుద్ధుడే. దీన్ని దాచకుండా తెలియచేశాడు కాబట్టి బైబిల్ పరిశుద్ధమైనదే. దేవుడు మనం దీవించి సమాధానపరచుగాక. ఆమేన్.